యావత్తు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు ధర్మోద్ధరి అయి తెలియజేయు పరిష్కారయుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం. ఇప్పుడు మమ్మల్ని ఉన్నపళంగా మేము చేసిన మార్పు ప్రకారం ఉన్నపళంగా మమ్మల్ని మెసేజ్ ఓరియంటెడ్గా పట్టుకోవడమే మీకే సులువు. మీరు బయటికి రావడం వీలవుతుంది, ప్రారంభం అవుతుంది. మనిషిని చూస్తేనే, మనిషిగా మాట్లాడితేనే అన్నది వదిలేయటం వల్లే మీరు మైండ్ని పట్టుకుంటారు. అందరిని మైండ్తో ముందుకు వస్తారు. జస్టిస్ రమణ మైండ్తో ముందుకు తీసుకొస్తారు, సాక్షులు ముందుకు తీసుకొస్తారు, వెంకయ్య నాయుడిని ముందుకు తీసుకొస్తారు. ఇక్కడ హాస్టల్ రామకృష్ణ మైండ్తో ముందుకెళ్తాడు. అలా మైండ్లతో కదులుతారు అందరినీ కూడా. మణిబాబు మైండ్తో చూడటం వల్ల మణిబాబుని గౌరవిస్తారు. అలా ఎవరెవరిని కొంచెం అవమానించారా, సీరియస్గా అవమానించారా, అదేం లెక్క కాదు. మీరు మైండ్తో పట్టుకుని బయటికి వెళ్ళిపోవాలా, మైండ్ పట్టుకోవాలా. అందుకే గబుక నేను మరణించినా నా ఫోటో పెట్టేసుకోండి నేను ఎందుకు చెప్తున్నాను. ఇలాగే ప్రతి ఊళ్ళో, ప్రతి ఇంట్లో, అనకాపల్లిలో, భీమవరంలో, ఎక్కడెక్కడ ఎవరెవరిని మీరు మోసం చేస్తున్నారో, ఇలా యాంత్రిక పరికరాలు ఉపయోగపడి మీ కంట్రోల్లో ఉన్నారు. కంట్రోల్ కాదు అది, మొత్తం అది పట్టుకుని ఉండిపోవడం, అది చక్రం వెనక్కి తిప్పేస్తున్నారు. అందుకే నేను మీకోసం ఇప్పుడు కూడా నా కంప్యూటర్ స్లో చేస్తున్నా, నాకు మెసేజ్ పంపకుండా, గవర్నర్ని చూడనివ్వకుండా. మీరు చూడొద్దంటే మానేసేటువంటి పక్కన గొడవలా చూపించుకోండి అని ఎవరు చెప్తున్నారు? వ్యక్తిగత గొడవలాగా ఇంకేదైనా పెడితే, బయటకు వస్తే, లోపలికి వస్తే, అంటే మీరు మనిషిగా చూస్తున్నారు. దాన్ని వదిలేసేయమంటున్నాను నేను. మనిషిగా చూడకండి ఎవరిని. మీరు మనుషులు కాదు, నేను మనిషి కాదు. చూడండి ఎలాగుంటుందో. ఆ గవర్నర్ మెసేజ్ చూడనివ్వండి. మీరు చూడొద్దంటే మానేసేయటమేంటి, మీరు ఏదో చేయటమేంటి? అప్పటి నుంచి కూడా, అనకాపల్లి దగ్గర నుంచి కూడా రహస్యంగా పరికరాల ద్వారా మోసం చేయటమేంటి? అక్కడ నన్ను కమిటీ వేయకపోవడం ఏంటి? మా తాతగారిని చంపేసేయటమేంటి? ఆలోచించండి. సేమ్ అక్కడ ఇప్పుడు గవర్నర్ని పట్టుకోనివ్వండి, అలాగే మణిబాబు లాంటి వాళ్ళని గౌరవించండి. అలా బయటకు వచ్చేసేయండి, మెల్లగా ముందుకు వచ్చేసేయండి. వ్యక్తిగతంగా కోరుకోకండి. వ్యక్తిగతంగా ఎవరికి ఏమీ రాదు. మీరు పక్కకి వెళ్ళి బతకడానికి, పోన్లీ అని చూడటానికి ఏమీ లేదు. ఇక మీరు చెప్పుకోవాలి, వినాలంటే ప్రతి ఊళ్ళో మార్పు రావాలి. పోలీసుల దగ్గర, వ్యక్తి దగ్గర ఉన్న టెక్నాలజీ, మీరు పోలీస్ స్టేషన్లో రహస్య పరికరాలు పెట్టుకుని మోసాలు చేయడం తప్పు కాదు. మనం భలే ఎంజాయ్ చేస్తుంటే ఇది ఒక్కడి కోసం మారిపోవాలనుకుంటా. ఎంత ఘోరకర ఆలోచించండి. నన్ను మనిషిగా చూడటం వల్ల. నేను మనిషిని కాదు, మీరు మనుషులు కాదు, మైండ్ రూపంలో ఉన్నాం మనం. ఇప్పుడు కూడా నేను ఇంకా మళ్ళీ నన్ను మామూలుగా హాస్టల్ ఫీజు అడగటము, మీ పక్కకి వెళ్తానని చూడటం ఇంకా మానేసేయండి. ఇక పట్టుకోవడమే కాలస్వరూపాన్ని పట్టుకునే చెయ్యండి. గవర్నర్ నుంచి మెసేజ్ వచ్చేలా చూసుకోండి. ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకటి అవనివ్వండి. ప్రతిపక్ష నాయకులు అందరూ వచ్చి చేరండి. భారత్ బంధులు అవన్నీ వేస్ట్. అవి ప్రధానమంత్రి గారికి చెప్పండి. ఆయన కూడా ఏదో మెసేజ్ పెట్టకూడదు. టెక్నాలజీ వస్తుంది, 5G వస్తుంది. 5G వచ్చినా కూడా ఇంకా 2G 4Gలోనే మీరు ఇంకా మోసాలు ఇలా ఉన్నాయి. మీరు మనుషులుగా బతికితే ఈ 4G కూడా ఎక్కువే ఇప్పటికే అనర్థం. అప్పుడు ఒకటి బతకడానికి ఏ టెక్నాలజీ అక్కర్లేదు. మనుషులే చచ్చిపోతున్నారు. మనుషులు చంపుకొని మీరు మనుషులు భౌతిక జీవితాలు లేకుండా చేసి మీకు భౌతికంగా విలువలాగా వస్తుంది. భౌతికంగా ఎలా బతుకుతారు? వెంకయ్య నాయుడిది, జస్టిస్ రమణది, దేశ అధ్యక్షుడిది, అందరిది పాపం ఉంటుంది. సంవత్సరానికి వదిలిపెట్టేసి సీక్రెట్ ఎక్విప్మెంట్ అంటే మాట్లాడకపోవడమే పొరపాటు. ఇప్పుడు కూడా నేను చొక్కా లేకుండా ఇక్కడ నేను ఎలా మాట్లాడుతున్నాను మెసేజ్లు కూడా పంపించాను. ఈమెయిల్స్ అనేకం ఉన్నాయి, లెటర్ సంతకాలు పెట్టి పంపించాను. అయినా సరే మీరు మెసేజ్లు చూడొద్దంటే ఎవరు చూడకుండా ఆపుతున్నారు. అలాగా మనుషుల కొద్దీ తమాషా చేయండి. వద్దు, ఒకేసారి అంత వద్దు, మనం తర్వాత ఏదో చేద్దాం. ఇక్కడ ఒకేసారి 2 సార్లు కాదు. ఇక్కడ మనిషిగా చూస్తారా అనిపిస్తుంది. ఎవరు మనుషులుగా లేరు. ఇంకా మీరు మైండ్ వైపు వచ్చేయటమే సులువు. నేనేదో బాధపడిపోతున్నాను, నాదేదో తప్పు, నీదేదో తప్పు. మనిషి అంటే అంతే. మనిషి కూడా వదిలేసేయాలి. ఇంకా మైండ్ పట్టుకోవాలి. చూడండి ఎలా ఉంటుందో. నేను తిట్టినా, వెంకయ్య నాయుడిని తిట్టినా, బుద్ధి లేదని జస్టిస్ రమణ తిట్టినా, మరి నిజమే కదా. సీక్రెట్ ఎక్విప్మెంట్ అంటే మాట్లాడకపోవడం ఏంటి? మీరు ఉపయోగించుకుని మీరు ఒకటే అవుతారు. మీరు పక్కకి ఎలా ఉంటారు? వ్యక్తులకి ఎలా డీల్ చేస్తారు? వ్యక్తులు ఎవరు లేరు. ఇంకా మైండ్ పట్టుకోవాలి. ఏకకాలంలో మైండ్ పట్టుకోవాలి. మీరు చంపేసిన వాళ్ళు కూడా బతికించడానికి పని చేయాలి. తపస్సు చేయటం వల్ల, ఇటువైపు వచ్చేసేయటం వల్ల. పక్కకు దాచిపెట్టమని, కవర్ చేయమని నేనేమంటలేదు ఎవరిని కూడా. పోలీసులు ఇంకా పాత కేసులు పట్టుకుంటాం, అది పట్టుకుంటాం. ట్రాఫిక్ క్లియర్ చేసాం, గుడ్డు క్లియర్ చేసాం. ఎవరికి అవసరం లేదు. అలాగా ఇద్దరు ముఖ్యమంత్రులకు చెప్పండి, ఇద్దరు డీజీపీలకు మెసేజ్ చూసి ఇలా చూసుకోండి. మెసేజ్లు చూడకండి, పెత్తనాలు చేయడం ఏంటి? ట్విట్టర్ కూడా నా నుంచి వచ్చింది. ఫేస్బుక్లు, ట్విట్టర్, మీడియాలు మీ ఇష్టం ఉపయోగించుకోవడానికి లేదు. సీఎం వాళ్ళు కూర్చొని ఏదో నిర్ణయాలు, అకౌంట్లో డబ్బులు వేయడాలు, ఏవో నిర్ణయాలు ఎవరికి అవసరం లేదు.
ఇద్దరు ముఖ్యమంత్రులు మళ్ళీ ఒకటి అవ్వాలి. రామోజీరావు గారు అందరూ మీడియాలో అందరూ కోఆర్డినేట్ చేసుకోవాలి. ఎవరి సోచనలు ప్రవర్తించడానికి లేదు. రెప్పపాటు మీ చేతిలో లేదు. అది నిజమేనని మీరు సాక్షుల ప్రకారం తెలుస్తుంది. సాక్షులు అందుకే పట్టుకోవాలి. ముందు ఒక 1000 పేజీలు 2000 పేజీలు చెప్పుకోవాలి, వినాలి. మనుషుల కొద్ది ఇలాగే వెళ్ళడానికి లేదు. మనుషుల కొద్ది మాట్లాడడానికి లేదు. నాతో మీరేం మాట్లాడక్కర్లేదు, నేను మీతో ఎవరితో మాట్లాడక్కర్లేదు. ఈమెయిల్స్ ద్వారా కాంటాక్ట్ అవ్వాలి, చెప్పుకోవాలి, వినాలి. అక్కడ సూర్యకుమార్ దగ్గర నుంచి ఇక్కడ హాస్టల్ సరోజిని వరకు నాటకాలు కాదు, ఇంకా తమాషా కాదు, ఇంకా మెసేజ్లు వెళ్ళకుండా రాకుండా మెసేజ్లు పంపుకోవాలి. మెసేజ్లు అందరూ చూడాలి. ఆ పాటల్లోకి వెళ్ళాలి, వాటి మీద చెప్పుకోవాలి. 100 పేజీలు ఒక 2000 పేజీలు అని చెప్పుకుంటేనే సెట్ అవుతుంది. అది కానిస్టేబుల్ కొద్ది, మోసాల కొద్ది, తమాషా కొద్ది. ఇక్కడే కాదు, ప్రతి ఊళ్ళో మార్పు రావాలి. టెక్నాలజీ అంతకే ఉంది. మీరు మోసాలు చేసుకుని పడడానికి కాదు. ధర్మం రక్షత రక్షత సత్యమేవ జయతే.